హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలత చండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే వెరైటీ గోధుమ రవ్వ కేసరి. మేము చెప్పిన శ్రావణ మాస 9 రకాల ప్రసాదాల లిస్ట్‌లో ఇది ఒకటి. మరి ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా స్టవ్ మీద ఒక ఫ్రై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ తెల్ల గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి. రవ్వ కాస్త రంగు మారిన తర్వాత కప్పుకి 2 కప్పుల నీళ్లు, 1 కప్పు పంచదార వేసుకొని ఉప్మాలాగా దగ్గరికి రానివ్వాలి. మీరు ఒకవేళ మా మిగతా వీడియోలు చూడకపోతే చూడండి. ఉండలు లేకుండా కలుపుకుంటూ దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి పలుకులు, యాలక్కాయ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చివర్లో చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని కలుపుకుంటే గోధుమ రవ్వ కేసరి రెడీ. ఇది శ్రావణ మాసం పూజల్లోనే కాకుండా ఏ పూజా కార్యక్రమాల్లో అయినా ఇది ప్రసాదంగా వాడుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ కేసరి చాలా త్వరగా అయిపోతుంది మరియు పచ్చకర్పూరం వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండోయ్.